జానకి. ఆవిడను చూసే కోకిల తను కూడా మూడక్షరాల పేరు పెట్టుకుందేమో. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన అంటూ పసిగొంతు పదనిసలైన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అంటూ పరిణత పర్జన్య ఘోష అయిన ఆవిడకు మాత్రమే సొంతమైన కళ. దియాజలే దియాజలే దిల్జలే అంటూ అటు పదులు దాటిన వయసులోను దిల్సే తెలుగు తమిళ వెర్షన్ గీతాల ద్వారా అందరినీ అలరించిన అద్భుత స్వరం ఆవిడది. సఖీ సినిమాలో యువ గాయనిలకు తను ఏమాత్రం తీసుకట్టు కాదని సెప్టెంబర్ మాసం అంటూ పాడి యువతను ఉర్రూతలూగించారు. గొంతు సన్నం ఆశలావు అన్నది సామెత. అయితే జానకమ్మ విషయంలో మాత్రం గొంతు సన్నం కూతలావు. ఆవిడ పాడిన వేలాది పాటల్లో ఆవిడ కూతలోని ఘనం అందరికీ తెలిసిన ఘనమే. మనసు బాగులేనప్పుడు, అర్థం పర్థం లేకుండా అయోమయంలో ఉన్నప్పుడు కాస్త సేద తీరాలంటే ఏదో ఒక ఉత్సాహం మనల్ని పలకరించాలి. అది మధురంగా ఉంటే మరింత బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళు జానకమ్మ గళంలో జాలువారిన పాటలు వింటుంటారు. ఆ గళమాధుర్యం ఉత్సాహపరుస్తుంది, బాధలు మరిచిపోయేలా చేస్తుంది. సంగీతాభిమానులకు అనుభవమైన విషయమే ఇది. తెలుగు పాటే కాదు, మన జానకం గాత్రంలో చిందులు వేసిన పరభాషా గీతాలు కూడా పరమానందం పంచుతూనే ఉంటాయి. జానకమ్మకు ఏప్రిల్ నెలకు ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ పుట్టింది ఏప్రిల్ 23న, చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది 1957 ఏప్రిల్ నెలలో. ఆవిడ ఉత్తమ గాయనిగా తొలిసారిగా జాతీయ అవార్డు అందుకున్నది కూడా ఏప్రిల్ నెలలోనే. ఆ తర్వాత మరో 3 సార్లు జాతీయ పురస్కారం కూడా పొందారు ఆమె. 88వ వసంతంలోకి అడుగు పెట్టిన జానకమ్మ పాదాలకు నమస్కరించి అభినందనలు తెలియజేస్తూ దక్షిణాదిన అప్రతిహతంగా సాగిన ఆవిడ స్వర యాత్ర వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దాదాపు 20 భాషల్లో 50,000 గీతాలు పాడిన జానకమ్మ 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్ల తాలూకా పాళ్లపట్ల గ్రామంలో పుట్టారు. వాళ్ళ నాన్న శ్రీరామమూర్తి గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. 6 సంతానంలో 4వ వారు జానకమ్మ. వారి కుటుంబం నైజాం స్టేట్లోని సిరిసిల్లలో కొంతకాలం ఉంది. ఆ తర్వాత ఆ కుటుంబం రాజమండ్రి చేరింది. చదువుకోమని స్కూల్కి పంపిన చదువు మీద చిన్నారి జానకి ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపు పాటల మీదే ధ్యాస. అందుకే ఆవిడకు చదువు అబ్బలేదు. రేడియోలో పాటలు వింటూ వాటిని తిరిగి పాడేవారు. ఎంత కష్టమైన పాట అయినా పాడగలిగే శక్తి వయసుతో పాటు జానకమ్మకు పెరుగుతూ వచ్చింది. 10 ఏళ్ల వయసులో పైడి స్వామి అనే ఓ నాదస్వర విద్వాంసుడి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి చేరారు. స్వరాల నుంచి నేర్పడం ఆమెకు అనవసరమని గ్రహించిన పైడి స్వామి ఒకేసారి నగుమోము కనలేని వంటి కీర్తనల నుంచే సంగీత శిక్షణ ప్రారంభించారు. ఆయన దగ్గరే ఎంఎస్ సుబ్రహ్మణ్య శర్మ అనే శిష్యుడు ఉండేవారు. చాలా అద్భుతంగా పాడేవారు. పైడి స్వామి లేనప్పుడు ఈయనే జానకమ్మకి సంగీతం నేర్పించేవారు. కానీ జానకమ్మకు అప్పట్లో శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం ఉండేది కాదు. అందుకే ఇంటికి వచ్చి సాధన చేసేవారు కాదు. ఎంతసేపు సినిమా పాటలే పిచ్చి. రేడియో ఆవిడ గురువు అని చెప్పాలి. లతా మంగేష్కర్ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు. రాజమండ్రిలో అప్పట్లో క్రాంతి కళామండలి అనే సాంస్కృతిక సంఘం ఉండేది. దానికి సినీ దర్శకులు వి రామచంద్రరావు నిర్వాహకులు. ఆ సంఘం తరపున కచేరీల్లో సినిమా పాటలు పాడేవారు జానకమ్మ. 1959లో రామ్ ప్రసాద్తో జానకమ్మ వివాహం జరిగింది. పెళ్ళయ్యాక నెల్లూరులో అత్తవారింటి అడుగు పెట్టారు జానకమ్మ. రామ్ ప్రసాద్కు కూడా సంగీతం అంటే ఎంతో ఆసక్తి. జానకమ్మ మరిది నాగరాజారావు కూడా మంచి నటుడు. చంద్రమోహన్ తొలి చిత్రం రంగుల రాట్నంలో సహా కొన్ని చిత్రాల్లో నటించారు. ఇక జానకమ్మ మామగారు మరెవరో కాదు, ఫండ్ డాక్టర్ గా పేరు పొందిన చంద్రశేఖర్. స్టేజ్ మీద 2 నిమిషాల్లో వేషాలు మార్చుకొని వచ్చి గాంధీ, నెహ్రూ, జాకిర్ హుస్సేన్లను అనుకరించేవారు. ఆయన మేకప్ మార్చుకునే 2 నిమిషాల గ్యాప్లో పాటలు పాడేవారు జానకమ్మ. అలా మామగారు చంద్రశేఖర్, భర్త రాంప్రసాద్ల ప్రోత్సాహంతో చిత్రరంగంలోకి అడుగుపెట్టారు జానకమ్మ. జానకమ్మ ప్రతిభను గమనించిన రాంప్రసాద్ తన తండ్రితో
ఏవిఎం స్టూడియో అధినేత మెయ్యప్పన్కు ఓ లేఖ రాయించారు. అక్కడి నుంచి పిలుపు రావడం, ఆడిషన్ టెస్ట్లో పాస్ అవ్వడం, ఆ సంస్థలో నెల జీతానికి చేరడం చకచకచకా జరిగిపోయాయి. విశేషం ఏమిటంటే ఆ సమయంలోనే అక్కడ పనిచేస్తున్న మరో మధుర గాయని సుశీలమ్మ సంస్థ నుంచి బయటకు రావడం. ఏవిఎం సంస్థలో స్టాఫ్ ఆర్టిస్ట్గా జానకమ్మ చేరిన తన మొదటి పాటను ఆ సంస్థకు పాడకపోవడం ఓ తమాషా. పేదై ఎన్ ఆసై పాలనదేనో అంటూ బయట సంస్థ నిర్మించిన విధియిన్ విలయ్యట్టు అనే తమిళ చిత్రం కోసం పాడారు. తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఈ పాట పాడిన మర్నాడే ఎమ్మెల్యే తెలుగు చిత్రంలో పాట పాడారు. 1957 ఏప్రిల్ 5న చెన్నైలోని గోల్డెన్ స్టూడియోలో ఘంటసాలతో కలిసి నీ ఆశ అడియాస చేజారే మణిపూస బ్రతుకంత అమావాస లంబాడోళ్ళ రామదాస అనే పాట పాడారు. ఆరుద్ర రాసిన ఈ పాటను పెండ్యాల స్వరపరిచారు. అదే సినిమాలో ఇదే నుండి భాగ్యనగరము పాటను కూడా జానకమ్మ పాడారు. అలా విషాద గీతంతో సినీ గాయనిగా జానకమ్మ ప్రయాణం మొదలైంది. ఆ సమయంలోనే బావా మరదళ్ళు చిత్రం కోసం జానకమ్మ పాడిన నీలి మేఘాలలో గాలి కెరటాలలో పాట ఆవిడను మరింత పాపులర్ చేసింది. ఇక అప్పటి నుంచి పాటలు ఆవిడను వెతుక్కుంటూ వచ్చేవి. పెండ్యాలతో పాటు మరో సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ప్రోత్సాహం తోడవడంతో ఏవిఎం వారి 3 ఏళ్ల కాంట్రాక్టును 10 నెలలకే రద్దు చేసుకుని బయటకు వచ్చేశారు జానకమ్మ. మరో విశేషం ఏమిటంటే వివిధ భాషల్లో జానకమ్మ పాడిన మొదటి పాటలన్నీ విషాద గీతాలే. ఇండియాలోనే టాప్ 4 ఫిమేల్ సింగర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన జానకమ్మ సినీ గాయనిగా తన స్వర జీవితం మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే 6 భాషల్లో 100 పాటలు పాడారు. ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికి అది ఒక రికార్డే. శాస్త్రీయ సంగీతంలో తనకు తీరుతెన్నులు తెలియవని వినమ్రంగా చెప్పే జానకమ్మ తన స్వరయాత్రలో సాధించిన విజయాలు అన్యులకు అసాధ్యం. కొంచెం సలంగై చిత్రంలోని సింగరావేలనే దేవ, కన్నడ చిత్రం హేమావతిలో శివశివ ఎన్నది అంటూ ఆవిడ పాడిన పాటలు శాస్త్రీయ సంగీత విద్వాంసులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కొంచెం సలంగై చిత్రాన్నే మురిపించే మువ్వలు పేరుతో తెలుగులోకి అనువదించారు. అందులో జానకమ్మ పాడిన నీలీల పాడేద దేవా పాట గ్రామ్ఫోన్ రికార్డుల సేల్స్ లో రికార్డు సృష్టించింది. అలాగే హేమవతి చిత్రంలోని శివశివ ఎన్నదే పాట విషయానికి వస్తే సంగీత దర్శకుడు ఎల్ వైద్యనాథన్ ఆ భోగి తోడి రాగాలతో ఆ పాటను స్వరపరిచారు. ప్రముఖ వైలిన్ విద్వాంసుడు ఎంఎస్ గోపాలకృష్ణ వైలన్తో సరి సమానంగా ఆ పాట పాడాలి. ఆ పాట రికార్డింగ్ రోజున మధ్యాహ్నం 2 గంటలకు రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టారు జానకమ్మ. సరిగ్గా 4 గంటలకు నటరత్న ఎన్టీఆర్ ఒక సినిమా డబ్బింగ్ కోసం ఆ థియేటర్కు వస్తారు. ఆయన టైం అంటే టైమే. రికార్డింగ్ టైంను పొడిగించడానికి ఏమాత్రం వీలు ఉండదు. సరిగ్గా 2 గంటల్లో అంత క్లిష్టమైన పాటను నేర్చుకొని పాడి సభాష్ అనిపించుకున్నారు జానకమ్మ. అంతేకాదు, నాదస్వరం, వయలిన్, షహనాయి వాద్యాలతో పాటుగా ధీటుగా పాడగలిగిన గాయని భారతదేశంలో జానకమ్మ ఒక్కరే. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే 5 తరాల తారలకు పాడి ఆకట్టుకున్నారు జానకమ్మ. జానకమ్మది ఒక ప్రత్యేకమైన శైలి. అన్ని రకాల పాటలు ఒకే గొంతులో వినిపించడం అరుదైన విషయం. ఆ ప్రతిభ జానకమ్మ సొంతం. సంగీత దర్శకులు ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటే జానకమ్మ గాత్రాన్నే వాడుకునేవారు. పాట మధ్యలో నవ్వడం, నవ్వుతూ పాట సాహిత్యాన్ని నడిపించడం, అలాగే ఏడవడం వంటి రసానుభూతి కలిగించే ఎఫెక్ట్స్ జానకమ్మ పేటెంట్ మార్క్. ఆవిడకు ఒక వింత అలవాటు ఉంది. పాట పాడుతున్నప్పుడు చేతిలో ఉన్న కర్చీఫ్ను నలుపుతూ పీకుతూ ఉండడం. ఒకసారి ఒక పాట రికార్డింగ్ లో జానకమ్మ కర్చీఫ్ ఎక్కడో పడిపోయింది. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం కోరస్ కోసం కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. జానకమ్మ కర్చీఫ్ కోసం అటు ఇటు వెతుకుతున్నారు. అది గమనించిన బాలు, అమ్మాయిలు మీ కొంగులు జాగ్రత్త, జానకి గారి కర్చీఫ్ పోయింది అనేసరికి జానకమ్మ నవ్వేశారు. జానకమ్మ పేరు చెప్పగానే వైవిధ్యమైన ఎన్నెన్నో పాటలు గుర్తుకు వస్తాయి. పగలే వెన్నెల, జగమే ఊయల, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా, మనసు పలికే మౌన గీతం,
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి మెలోడీలే కాకుండా సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది తరహా హుషారు గీతాలు ఆవిడకు కొట్టిన పిండే. అలాగే చిన్న పిల్లలని అనుకరిస్తూ పాడే గాయని జానకమ్మ తప్ప మరొకరు లేరు. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్య వంటి గీతాల్లో ఆవిడ మార్కు శైశవ గాత్రాన్ని వినగలం. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని కలలకంటున్నావే బొయ్యారి పాటలో తననాలు చెబుతూ జానకమ్మ ఆలపించడం తెలుగువారు ఇప్పటికీ నెమరవేసుకోవడం చూస్తూ ఉంటాం. భర్త రాంప్రసాద్ 1997లో కాలం చెందే వరకు జానకమ్మను కన్న బిడ్డలా చూసుకునేవారు. ఆవిడ ఈ స్థాయికి రావడానికి కారణం ఆయనే. జానకమ్మ పాడడానికే పుట్టినట్టు ఆయన నమ్మేవారు. 3 దశాబ్దాలుగా శ్వాస తీసుకోవడానికి జానకమ్మ ఇబ్బంది పడుతుంటే తగిన వైద్యం చేయిస్తూ కళకు ద్రోహం చేయకూడదని కంటికి రెప్పలా చూసుకునేవారు. ఆవిడ పాటే తన ప్రాణం అనేవారు. అందుకే భర్త మరణం తరువాత శూన్యం ఆవరించినా ఓపిక తెచ్చుకొని భగవంతుడు ఎన్నాళ్లు పాడనిస్తే అంతకాలం పాడుతానని నిర్ణయించుకుని 50 ఏళ్ల పాటు తన స్వరయాత్రను కొనసాగించారు జానకమ్మ. జానకమ్మకు కృష్ణుడంటే ఎంతో ఇష్టం. అందుకే తన ఏకైక కుమారుడికి మురళీకృష్ణ అని పేరు పెట్టుకుని మురిసిపోయింది ఆ తల్లి. అయితే ఆ కొడుకు ఇటీవల తన కళ్ళ ముందే కన్నుమూయడం ముదివి వయసులో జానకమ్మకు తీరని శోకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.